హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా సింపుల్‌గా పప్పు చుక్కకూర ఎలా చేయాలో ఈ వీడియోలో చేసి చూపించబోతున్నాను. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: కట్ చేసి పెట్టుకున్న చుక్కకూర, ఒక కప్పు కందిపప్పు, 1 ½ టీ స్పూన్ కారం, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకోవాలి. ఆ కుక్కర్‌లోని కందిపప్పును వేసుకోవాలి. అలాగే కొంచెం చుక్కకూర కూడా వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. కొంచెం కారం, దానికి తగినంత వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చిన వరకు ఉడికించుకోవాలి. ఒక 4 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఓ 10 నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీసేసి గరిటెతోని శుభ్రంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోవాలి. ఆ ప్యాన్‌లోకి 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ చిన్న హీట్ అవ్వగానే 4 ఎండుమిర్చీలు వేసుకోవాలి. అలాగే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు వేసుకొని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఒక 1 మినిట్ తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెమ్మలు వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా బాగా ఫ్రై అయిన తర్వాత పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమేనండి. అంతేనండి. వేడి వేడి పప్పు చుక్కకూర రెడీ అయిపోయినట్టే. ఇంక సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. వేడి అన్నంలోని ఈ పప్పేసుకొని ఒక్క ముద్ద తిన్నామంటే చాలండి. మళ్ళీ మళ్ళీ ఇంకా ఇంకా తినాలనిపిస్తది. అంత రుచిగా ఉంటదండి. నాదండి గ్యారంటీ. సో, ఇంక ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే మీకు గాని ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.